ఆలోచించకుండా ఎవరి వెనుక పడకండి. మీరు చేసే ప్రతి పని వివేకంతో కూడుకొని ఉండాలి. మరీ గుడ్డిగా అనుసరించడం ఎంత ప్రమాదమో చెప్పే ఒక అద్భుతమైన కథను ఇప్పుడు చూద్దాం. ఒక సన్యాసి తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. దారిలో చేపలతో నిండిన ఒక కొలను కనిపించింది. గురువుగారు ఆగి కొన్ని దోసిళ్ల నీటితో పాటు చేపలను కూడా నోటి నిండా తీసుకున్నారు. గురువుని చూసి శిష్యులు ఏమీ ఆలోచించకుండా అలాగే చేశారు. గురువు ఏమీ అనకుండా ముందుకు వెళ్ళిపోయాడు. అలా వెళుతుండగా చేపలు లేని మరో చెరువును చేరుకున్నారు. అప్పుడు గురువు తాను మింగిన చేపలను ఒక్కొక్కటిగా బయటకు తీసి సజీవంగా ఆ చెరువులో వేశారు. శిష్యులు ఇది చూసి తాము అలాగే చేయడానికి ప్రయత్నించారు. చాలా ప్రయత్నించినా వారికి కేవలం చచ్చిపోయిన చేపల్ని మాత్రమే బయటికి తీసుకురాగలిగారు. ఇప్పుడు గురువు శాంతంగా శిష్యులను చూస్తూ ఇలా అన్నారు, నాయన్లారా, మీరు చేసిన ఈ తప్పు వల్లనే ఎన్నో చేపలు చనిపోయాయి. కడుపులో చేపల్ని సజీవంగా ఉంచే సామర్థ్యం మీకు లేదు కదా. అలాంటప్పుడు మీరు ఏమీ ఆలోచించకుండా నన్ను ఎందుకు అనుసరించారు? గుడ్డిగా ఇతరులను అనుసరిస్తే చివరికి అది పెను తుఫాన్లా మిమ్మల్ని నమ్మిన వారిని నాశనం చేస్తుంది. అందుకే అన్నారు, దేన్ని గుడ్డిగా అనుసరించరాదు. మీరు భక్తి మార్గంలో ఉన్న, వృత్తిలో ఉన్న సొంత జ్ఞానాన్ని ఉపయోగించండి. ఇతరుల సామర్థ్యం మీకు లేనప్పుడు వారిని అనుసరించకండి. ఆలోచించి అడుగు వేయండి. ఈ నీతి నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో రేపు కలుద్దాం. ఉంటాను. జై హింద్.